ఇది ఎప్పుడు లేటే. నన్ను వదిలి ఎలా వెళ్ళాలని చెప్పండి. అదేంటండి అలా అనేసారు? మీరు ఇలా మర్చిపోతే ఎలా? మీ ఫ్రెండ్ దొరికే వరకు మీ ఫ్రెండ్లా ఉండాలనుకున్నాను. నేను మీ దగ్గరికి వస్తే ఆ క్యారెక్టర్లో ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీకు ఇష్టమని. థ్యాంక్ యూ. మీరు మాట్లాడుతుంటే నాకు అలానే అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆ ఫ్రెండ్ మీరే అయితే బాగుండు అని నాకు అనిపిస్తుంది. ఎనీవే, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? అంటే మీ ఫ్రెండ్ ఇస్తే తీసుకోరా? వాడైతే తీసుకోవడం కాదు, లాక్కుంటా. వావ్! ఐ లైక్ దిస్ మొబైల్. థ్యాంక్ యూ. సారీ లేట్ అయింది. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు లేట్. సారీ అని చెప్పాను. ఎనీవేస్, క్రాంతి హిస్ సంధ్య, సంధ్య హిస్ Hi. క్రాంతి. హాయ్. 1 minute. ఏంటి గురుడు గాలం వేస్తున్నట్టున్నాడు? షట్ అప్. గాలం లేదు, వేలం లేదు. మరి నువ్వేవైనా అతన్ని లవ్ చేస్తున్నావా? లవ్ చేసేంత క్వాలిఫికేషన్ అతనిలో ఉంది, కానీ నేను నా చిన్నప్పటి ఫ్రెండ్ని మాత్రం మర్చిపోలేకపోతున్నాను. అతన్ని కనిపించలేదు కదా? అతను ఎందుకో నా దగ్గరే ఉన్నాడనిపిస్తుంది. ఈ స్టేజ్ లో తను నాకు తెలియకపోవచ్చు, నేను తర్వాత కానీ చేస్తాను. ఇద్దరం కలుస్తామనిపిస్తుంది. నా ప్రేమ నిజమైతే మేం ఖచ్చితంగా కలుస్తాం. ఎస్, నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, బోర్డింగ్ పాస్ తీసుకోరు కదా, వెళ్దామా? ఓకేరా. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. బాయ్ 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 అండి. బాయ్. బాయ్. థ్యాంక్ యూ. అమ్మాయి ఈ పాటికి ల్యాండ్ అయి ఉంటుంది. ఫోన్ చేసావా? అవునరా, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. ఎరా మాట్లాడావా? ఫోన్ కలవట్లేదు, ఎక్కడ ఉందో. ఫోన్లే ఫ్రీ అయ్యాక చేస్తే నువ్వు ఈ పెగ్గేసేయి. అవునరా, ఆ అమ్మాయి నాకు కూడా బాగా నచ్చింది. ఆ అమ్మాయి ఎలాగైనా నా కోడలు కావాలంతే. ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు మా వాడిని పెళ్లి చేసుకుంటావా అని అడుగుదాం అనుకున్నాను, కానీ బాగుండదని ఊరుకున్నాను. అయినా ఆ అమ్మాయి మనసులో ఎవరున్నారో ఏమిటో. తనే నన్ను ప్రేమిస్తుందన్నా, కానీ నన్ను కాదు, తన చిన్నప్పుడు ఫ్రెండ్ని. ఆ ఫ్రెండ్ నువ్వేనని చెప్పలేకపోయావా? తనే తెలుసుకుంటుందిలే. మనది ఎంగేజ్ అనుకుంటున్నావా? రంగేజ్. అయినా సీరియల్లా దీన్ని సాగదీకు. లాస్ట్ ఎపిసోడ్ ఈయన ఉన్నాడు. అది అలా బెటరా? ఆకలిస్తే ఆడేదంటాడు. చికెన్ కాదురా, బుద్ధి. అది ఆడు పుష్కలంగా ఉంది. అది ఆడుకుంటే చాలదు, అందరికీ తెలియదు. అదే టీవీ ఛానల్ కన్నా ఇద్దామా? ఆడి పక్క నువ్వు చేరాక ఆడి ఇలా తయారయ్యాడు. నువ్వు ఈయన పక్కన చేరాక ఈయన ఇలా తయారయ్యాడు. అది నాకు ఎప్పుడో తెలుసురా, ఎచ్చుల వెదవా. ఆయనతో ఎందుకురా? ఈయనకి ఏజ్ వచ్చింది కానీ బుద్ధి రాలేదు. నీ పని నువ్వు చూసుకో ముందు.